ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అబ్బో, ఆ అక్క మంచి విశ్వాసం అండి, ఈ అన్న మంచి విశ్వాసం అండి, మోకాళ్ళు వేసాడంటే గుంటలు పడాల్సిందేనండి ప్రార్థనలో. ఎక్కడ గుంటలు పడేది? ఏమంటారు తెలుసా? అసలు మన భక్తి ఎక్కడ కనపడిందో తెలుసా అన్నాడు ఒక ఆయన. ఎక్కడ చూపిస్తాడు ఈయన భక్తులు అనుకున్నా, నెమ్మదికి ప్యాంట్ పైకి లేపి చూపిస్తున్నాడు, మోకాళ్ళు కమిలిపోయి ఉన్నాయి అన్నమాట, కుళ్ళు పడి. అంటే దాని అర్థం ఏంటి? భక్తి, ఆయన భక్తి ఎక్కడ చూపిస్తున్నాడు? మోకాళ్ళలో చూపిస్తున్నాడు. ఏందండి మోకాళ్ళ అనుభవం ఉందా అంటే? మోకాళ్ళ అనుభవం ఏంది? మా చేతుల అనుభవం, మోకాళ్ళ అనుభవం, ఈ అనుభవాలు ఏంటి నాకు అర్థంగా? అరికాళ్ళ అనుభవం, ఈ అనుభవాలు ఏంటి? సత్యమును గురించి అనుభవ జ్ఞానం ఉందా అని ఎవరు అడగరు, మోకాళ్ళ అనుభవం ఉందా అని అడుగుతారు. ఈ పిచ్చి భక్తులే మనకు మార్గదర్శకులు. ఏమనుకున్నారు? దేవుడు మనల్ని గదిలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టి పడేసి మోకాళ్ళి, నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాను నేనంట, నువ్వు ఈ మధ్య ఎక్కువైంది మోకాళ్ళి అనేవాడు కాదు. నాయనా, నువ్వు స్వేచ్ఛగా ఉండాలి, నన్ను స్వేచ్ఛగా ప్రేమించాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రేమించాలి, అపారంగా ప్రేమించాలి, అదేనయ్యా నీ భక్తి. అలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు.